వెల్కమ్ టు వాక్ ది అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల వరుసగా అన్ని నోటిఫికేషన్స్ని రిలీజ్ చేస్తుంది. దీనికి సంబంధించి అభ్యర్థులకు క్లారిటీ ఉండడం కోసం ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు ఉంటుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇంకా ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు జరుగుతుంది అనేది సంక్షిప్తంగా ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒకేసారి అన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ అవడంతో కొంతమంది ఆస్పిరెంట్స్ ఏదైనా మిస్ అవుతారనే ఉద్దేశంతో ముందుగానే ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ని మీకు తెలియజేస్తున్నాం. ఫస్ట్ది ఏపీఎస్సి గ్రూప్ 2లో 899 గెజిటెడ్ నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. జనవరి 10, 2024 వరకు ఈ అప్లికేషన్ సంబంధించినటువంటి చివరి తేదీ ఉంది. దీనికి కనీస విద్యార్హత డిగ్రీ. ఇక రెండవది ఏపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. 81 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. దీనికి సంబంధించిన ఆన్లైన్ ప్రాసెస్ జనవరి 1, 2024 నుంచి ప్రారంభమై 21/1/2024 వరకు కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ డేట్స్ని అనౌన్స్ చేయలేదు. వీటికి సంబంధించిన పోస్టులకు విద్యార్హత డిగ్రీ ఉండాలి. ఇక మూడవది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 47 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిలప్ చేస్తారు. ఆన్లైన్ అప్లికేషన్స్ 31/1/2024 నుంచి 20/2/2024 వరకు అందుబాటులో ఉంటాయి. 1వ జోన్లో 12, 2వ జోన్లో 10, 3వ జోన్లో 9, 4వ జోన్లో 16 ఖాళీలు ఉన్నాయి. ఏవైనా సంబంధిత సబ్జెక్టులో ఈ పీజీ ఉత్తీర్ణులైన వారు జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఎలిజిబుల్. ఇక 4వ నోటిఫికేషను పాలిటెక్నిక్ కళాశాలలో టెక్నికల్, నాన్ టెక్నికల్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. దీనికి సంబంధించి మొత్తం 99 పోస్టులని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అందుబాటులో ఉంటాయి. 1వ జోన్లో 11, 2వ జోన్లో 12, 3వ జోన్లో 33, 4వ జోన్లో 43 ఖాళీలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఇంజనీరింగ్లో ఆర్కిటెక్చర్, ఆటోమొబైల్, బయోమెడికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, జియాలజీ, మెకానికల్, ఫార్మసీ, ఫిజిక్స్, మెటలర్జీ, మైనింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, గార్మెంట్ టెక్నాలజీ, సిరామిక్ టెక్నాలజీ, ఇంగ్లీష్ ఈ సబ్జెక్ట్స్లో ఖాళీలు ఉన్నాయి. వీటికి సంబంధించి టెక్నికల్గా లేదా నాన్ టెక్నికల్ పోస్టులుగా వీటిని భావిస్తారు. వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ పూర్తి వివరాలని నోటిఫికేషన్లో చూసి దాని అనుగుణంగా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి రాత పరీక్ష ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహిస్తారు. తర్వాత ఏపీఎస్సి ద్వారా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి కూడా షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పీజీ, బీఈడీ చేసినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఆన్లైన్ అప్లికేషన్స్ 9/1/2024 నుంచి 29/1/2024 వరకు అందుబాటులో ఉంటాయి. 1వ జోన్లో 7, 2వ జోన్లో 12, 3వ జోన్లో 8, 4వ జోన్లో 11 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 240 లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 24/1/2024 నుంచి 13/2/2024 వరకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్స్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు. వీటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, బాటనీ, కామర్స్, ఎకనామిక్స్, పాలిటిక్స్, జువాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్ ఈ సబ్జెక్ట్స్లో ఉన్నాయి ఖాళీలు. వీటిలో పీజీతో పాటు నెట్ లేదా స్లెట్ పాస్ అయిన వాళ్ళు లేదా పిహెచ్డి ఉన్నవాళ్ళు ఈ పోస్టులు అప్లై చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఇవి సంక్షిప్తంగా వచ్చిన నోటిఫికేషన్స్. వీటికి సంబంధించిన ఎప్పటికప్పుడు ఏ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ని విడివిడిగా మళ్ళీ వీడియో రూపంలో మీకు అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.